2 years ఉంది అని అంటున్నారు. కానీ మొట్టమొదటిసారిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత తాటిపత్రి నుంచే అంటే జేసీ సోదరు మీ పోరుబాటు సాగిస్తే ఇటు కార్యకర్తల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు, ఒక భరోసా అనేది ఇచ్చినట్లు అవుతుంది. అంటే మీరు ఏదో చిన్న చిన్న గ్రామాలు తిరుగుకుంటూ కూర్చుంటే అటు కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఒక మనోధైర్యాన్ని ఎలా నింపుతారు? అంటే వాళ్ళు అనుకోవచ్చు కదా, జేసీ సోదరులకు భయపడే పెద్దారెడ్డి అక్కడికి వెళ్ళడం లేదు. వాళ్ళ అనుచరులకు లైవ్ డిటెక్ట్ పెట్టి చూడండి, నా రాక వాళ్ళ అనుచరులే స్వాగతిస్తున్నారు. గతంలో అతని ముందర ఎవరు కూర్చుండే వాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఈరోజు నా వల్ల వాళ్ళందరినీ గౌరవిస్తున్నాడు అతను. అది నా క్రెడిటే అనుకుంటాను నేను. ఇదంతా వాస్తవం అంటారా? జేసీ అనుచరులు మిమ్మల్ని స్వాగతించడం వాస్తవం అంటారా? వాస్తవం ఏంది, నా కాల్ డేట్ తీసుకోండి, నా ఫోన్ కాల్ డేట్ తెలుస్తుంది మీకే. నా కాల్ డేట్ కానీ నా అనుచరులు కాల్ డేట్ కానీ తీసుకోండి, తెలుస్తుంది. సరే, జేసీ కుటుంబంతో మీకు నేరుగా విభేదాలా లేదంటే చిన్న చిన్న వర్గ విభేదాలతో వచ్చిన విభేదాలా? వర్గ విభేదాలతో వచ్చినది అంతే, రాజకీయ విభేదాలు. అంటే ఎలాంటి వర్గ విభేదాలు అవి? గ్రామాల నుండి వచ్చినాయి అంతే. మీరు ఒక వర్గానికి ఆధిపత్యం, వాళ్ళ ఒక అంతే అంతే. అది ఎంతవరకు దారి తీసింది? ఎంతవరకు దారి చూసిందంటే అది అందరికీ తెలిసిందేదే. మరోవైపు తీసుకుంటే పెద్దారెడ్డి గారు అంటే పెన్నా నది పరివాహక ప్రాంతంలో 100 ఎకరాల భూములు తీసుకొని, అంటే బీడు భూముల పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ భూములన్నీ తీసుకొని పంటలు సాగు చేసుకున్నారు. దానిపైన బ్యాంకుల్లో కూడా భారీగా రుణాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఆరోపిస్తున్నారు. దీని గురించి సమాధానం ఇస్తారు? అది నిజమైతే నేను ఈ జిల్లా వదిలేసి ఈరోజే వెళ్ళిపోతా. అది నిజమైతే మా నాయన సుజాతంగా సంపాదించినది 50 ఎకరాల భూమి ఉంది. తర్వాత మేము 100 ఎకరాల భూమి సంపాదించినాం తప్ప ఎక్కడ ఒక్క సెంటు కూడా మేము బంజరు భూమి చేయడం కానీ ఇంకో విధంగానే అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడు మీరు నిరూపించినా కూడా ఈ జిల్లాలో తక్షణం విడిచిపెట్టిపోతాం. ఇప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం అంటే మీ సోదరుడు అంటే మీ సోదరుడి కుమారుడు ఎక్స్ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మీరు ఉమ్మడిగా ఉన్నారా? ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయంట? ఉమ్మడిగానే ఉన్నాం. మీరు చెప్తున్న 100 ఎకరాల భూముల్లో కూడా అతనికి వాటా ఉందంటారా? ఉంది. అంటే మీరు మీ కుమారుడు ఇద్దరు కలిసి ప్రస్తుతము ధర్మవరము, అనంతపురము ఈ ప్రాంతాల్లో భూదందాలు ఎక్కువ చేస్తున్నారు, పంచాయతీలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము, దీంతో భారీగా ఆర్జిస్తున్నారు అనేది కూడా ఆరోపిస్తున్నారు మీ ప్రత్యర్థులు ఇప్పటి నుంచే. ఎవరైనా చెప్పే దాంట్లో అర్థం లేదు. మేము ఎక్కడన్నా భూదందాలు చేసో ఇంకోటి ఉంటే కేసులున్నా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. అంటే మీకు భయపడి ఎవరైనా చెప్పకపోయిండొచ్చు కదా? అంటే సివిల్ కేసులు కూడా ఉండవా? సివిల్ కేసులు కూడా ఉండవా? అంటే అంత భయం ఉండేటట్టుకుంటే నాకు గన్మెన్ ఏంటికి, ఇంకొకటి ఏంటికి? ప్రత్యర్థులతో నాకు ప్రాణాన్ని ఉందనే గవర్నమెంట్ నాకు గన్మెన్ ఇచ్చింది. 2009లో ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలిచిన మీ సోదరుని కుమారుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 2014లో వర్ధాపురం సూరిపై పరాజయం చెందాడు. అయితే ఆ ఓటమికి గల కారణాలు ఏమంటారు? ఓటమికి గల కారణాలు ఏమంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అగ్రెసివ్గా వాగ్దానాలు ఇవ్వడము, డాక్రా మహిళలకు రుణమాఫీ కావచ్చు, రైతులు రుణమాఫీ కావచ్చు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, వీళ్ళన్నీ యాక్సెప్ట్ చేసినారు. ఒక రైతు 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు మాఫీ అవుతుందంటే ఓటేసేదేం పెద్ద సమస్య ఏం కాదు. మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ అలాంటి హామీ? అంటే ఆయనకు పరిస్థితి తెలుసు, బడ్జెట్ లేదనేది. చంద్రబాబు నాయుడు పరిస్థితి 10 సంవత్సరాలు అతను ప్రతిపక్షంలో ఉన్నాడు. మళ్ళా నేను అధికారం చేపట్టలేకపోతే రాజకీయ సన్యాసం చేయాల్సి వచ్చిన భయంతోనే అతను చేసిండొచ్చు కదా. అయితే అదన్నీ గ్రామీణ ప్రాంతాలకైతే అది వర్తిస్తుంది రుణమాఫీ అనేది. అంటే ధర్మవరం లాంటి ఒక పట్టణ ప్రాంతంలో ఓటమి చెందడానికి గల కారణాలు ఏమంటారు? మీ సోదరుడి కుమారుడు వ్యక్తిగత వైఫల్యం ఏమీ లేదంటారా? అట్లేం లేదు. ధర్మవరం చరిత్రలో డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన ఈ చరిత్ర మా అన్న కుమారునికే ఉండేది. అది 40 సంవత్సరాల నుండి అక్కడ తాగే నీళ్లు కూడా లేవు. అట్లాంటిది మా అబ్బాయి ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కానీ ఆ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అది మా అబ్బాయి చదివే. అంటే అయితే ఒక వాటర్ సమస్య కన్నా మిగతా అంశంలో
మీ బ్రాండ్ ఇమేజ్ కనిపించలేదు, అందుకే ప్రజలు తండ్రి తర్వాత మళ్ళీ ఒకసారి ఈయనకు పట్టం కడితే ఆయన బ్రాండ్ ఇమేజ్ కనిపించలేదంటే రోడ్డు డైవెన్షన్లో అనవసరంగా అన్నీ కూడా ఇల్లులు కూల్చేయడము, చేనేత కార్మికులను పట్టించుకోకపోవడము, ఇలాంటి చర్యల వల్లే ఓడిపోయారు అంటుంటారు. చేనేత కార్మికుల విషయంలో వస్తే జిల్లాలో ఎవరైనా చేసినారో లేదో నాకు తెలియదు, కానీ 6,000 మందికి ప్రతి నెల 600 రూపాయలు పెన్షన్ ఇచ్చిన చరిత్ర గల వ్యక్తి మా వెంకటరామరెడ్డి గారే. ఇంత చేసిన వ్యక్తికి ఓట్లు ఎందుకు పడలేదంటారు? ఇక్కడ కొద్ది వరకు ఏం జరుగుతుంటుందంటే చాలా ఈ రోజు వరకు ఓటింగ్ ఓ విధంగా ఉంటుంది, దొంగ ఓట్లు ఎక్కడం ఆ ఎలక్షన్ అయిపోతానే మళ్ళీ అవి డిలీట్ చేయడం, ఈ విధంగా చేసి ప్రీ ప్లాన్డ్గా ప్రత్యర్థులు ఆ విధంగా చేసిండారు. తాడిపత్రిలో కూడా అంతే. లాస్ట్ టైం టౌన్లో 63,000 ఉన్నాయి, 93,000 వేసినారు. ఎలక్షన్ అయిపోయిన 3 నెలలకు ఓట్లు తీసేసినారు. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.